శ్రీ నారాయణ భాగస్వామ్యంలో ప్రకృతితో సమర్పించబడిన బంగారం గౌరవనీయులు పెట్టండి సార్ పర్లేదు సేపు బరువు కదా కదా అదే వెనకపోతే అందరూ తీసిగారు ఒకసారి ఓకే సార్. శాసనసభ్యులు రంజబాబు గారు 2009లో ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా ట్రస్ట్లో ప్రమాణ స్వీకారం సమయంలో అమ్మవారు అనిపించినట్టుగా అమ్మవారు బంగారం చెరువుతో బాగుంటుంది అని అందంతో అప్పుడున్న ఈ పార్టీ పెద్దలు ప్రముఖులు అలాగే గొంట్ల వెంకటనారాయణ గారు అలాగే శాంతి రమేష్ గారు బ్యాట్రీమూర్తి గారు తదితర పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, తర్వాత కణాలు 140 కేజీల వరకు బంగారాన్ని సేకరించి అమ్మవారికి అందించడం జరిగింది. తెలుగులో భక్తులు మరో 12 కేజీల వరకు వస్తువులు సమర్పిస్తే ప్రస్తుతం అమ్మవారి అలంకరణలో 52 కేజీల బంగారం అమ్మవారి దగ్గర నిత్యాలంకరణ ఉంది. వేరే చోట భారీగా బంగారం ఉన్నప్పటికీ 360 రోజుల అలంకరణ ఒకే ఒక అమ్మవారు దాన్ని మరలా గౌరవ శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే కలిసినప్పుడు ఆయన అమ్మవారు బంగారం చేపట్టి పూర్తి చేయడంగా ఈ పదవి నాకు ఇచ్చింది. అంటే ఈ పని ఎట్టుపట్టు తగ్గి పూర్తవ్వాలి. ఇది ఒక నిరాశే కాదు, మొత్తం ప్రజలందరి తాలూకా మనోభావంతో కూడుకున్న ఆశని. అంచేత ఈ పని ఎంత తగ్గి పూర్తవుతుందని కోరుతుంటే ఆ విధంగా కమిటీని ప్రతిపాదించడం, దాన్ని ప్రపోజ్ చేసిన తర్వాత మాకు దేవాదాయ శాఖలో అత్యంత సంక్లిష్టమైన పని ఈ వస్తువు పర్మిషన్ ఇవ్వడం, బంగారం తెచ్చుకోవడం అన్నది. అయినప్పటికీ ఎమ్మెల్యే అదే పని సంవత్సరాల కాలంగా ఈ పని మీదే మంత్రి గారిని మా కమిషనర్ గారిని పదే ప్రసాద్ కలుస్తూ మమ్మల్ని కథమ చెప్తూ చాలా గట్టిగా ప్రయత్నించి అధికారులకి మన 5 నెలల్లో పూర్తి స్థాయిలో అందరితో పొందరండి. కమిటీ నియామకం ఒకే జీవోలో ఎమ్మెల్యే ప్రాంతం ఉండడం వల్ల కమిటీ నియామకం, అలాగే బంగారం కౌంటర్ ఏర్పాటు కూడా, అలాగే 23 కేజీల బంగారాన్ని ఈ స్వర్ణమయ కమిటీకి అప్పగించడం అనేది ఇది పెట్టారు. అనుమతి ఇవ్వడంతో గత నెలలో మా అధికారుల సహకారంతో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో స్వర్ణమయ కమిటీ కౌంటర్ ఏర్పాటు చేయడం. ఇందులో మా డిప్యూటీ కమిషనర్ గారు డిఎల్ రమేష్ బాబు గారు, మా జేయూ అనంతరాజు గారు, అలాగే మా కమిషనర్ రామచంద్రమాన్ గారు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మంత్రి గారు కూడా చాలా అద్భుతంగా ఎమ్మెల్యే కోరికని సానుకూలంగా స్పందించి
దేవుడు ప్రజలు మనోభావాలుగా ఈ కట్టుగా పూర్తి వేరుగా పూర్తి సహకారం అందించారు. అలాగే వీరితో పాటు మా ట్రస్ట్ బోర్డు అలాగే స్వర్ణమయ కమిటీ కూడా ఇది పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తూ వెనుదలకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మొదలుకొని ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చూసుకున్నారు. అలాగే పెద్ద మీడియా మిత్రులు కూడా వాళ్ళ మనోభావాల ఆకాంక్షలు అనుగుణంగా ఉందని చెప్పడం ఇది కూడా తొందరలో పూర్తయ్యేందుకు ఎమ్మెల్యే శాశ్వత కృషి చేస్తున్నారు. అందులో ప్రత్యేక ధన్యవాదాలు అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇస్తున్న బంగారం మొత్తం 5 ఐటమ్స్ కింద కూడా జరిగింది. గతంలో కలిగించిన బంగారం 13 కేజీలు, సుమారుగా 3,000 మంది భక్తులు సమర్పించిన బంగారం 13 కేజీలు గతంలో కలిగించి ఉంచారు. ఆ ధర్మల తర్వాత వచ్చింది బిస్కెట్ రూపంలో అట్లా వచ్చింది 1 కేజీ 378 గ్రాములు. అలాగే బంగారం పాయింట్స్ రూపంలో భక్తులు సమర్పించింది అదొక 5 కేజీ 323 గ్రాములు. అలాగే హుండీ ద్వారా వచ్చిన బంగారం 970 గ్రాములు. అలాగే బంగారం హుండీ ద్వారా వచ్చింది అంటే పాయింట్స్ రూపంలో బిస్కెట్ రూపంలో వచ్చిన బంగారం 2 కేజీ 139 గ్రాములు కలిపి 23 కేజీల 3 గ్రాములు ఇవాళ గౌరవ శాసనసభ్యుల వారి చేతి మీదుగా స్వర్ణమయ కమిటీకి స్వాధీనం చేయడం జరుగుతుంది. అంతేనా ఈ ప్రక్రియ చేయడానికి ఎమ్మెల్యేలు ఆయన సాయం చేసుకుని అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. ప్రస్తుతం మన గౌరవ శాసనసభ్యుల వారు ఆయన తెలియజేసిన విషయాలు గౌరవ శాసనసభ్యుల వారికి మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు ధర్మకర్తల సభ్యులకు, దేవాలయం పూర్వ ప్రజలందరికీ, మౌళ్ళమ్మ అమ్మవారి భక్తులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఏ కార్యక్రమమైనా ప్రారంభించాలన్నా పూర్తి చేయాలన్నా ముందు సంకల్పం చాలా గొప్పది. మరి మన ఎమ్మెల్యే గారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. మరి అమ్మవారు ఆశీస్సులు ఇచ్చి మీ అందరి సహకారంతో మరలా వారి శాసనసభ్యులుగా నియమితులైన తర్వాత వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అమ్మవారు అనుగ్రహించింది. దానికి అనుగుణంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ అమ్మాసుల వారు మరియు కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేసి ఒక కమిటీ కింద నియమించడం జరిగింది. వారి అందరి యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు 23 కేజీల బంగారాన్ని మనం అమ్మవారిగా చేయవలసిన వస్తువుల గురించి ఆ మేకర్కి అప్పగించడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సంపూర్తి కావాలని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అమ్మవారి దేవాలయం చరిత్రలో ఒక చక్కటి రోజు. ఎందుకంటే 2009లో మా యొక్క గౌరవ శాసనసభ్యుల వారు ఆయన యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదో ఈ యొక్క ఇది ఉదాహరణ. అమ్మవారి ఒంటి మీద 51 కేజీలు బంగారం, మరి ఇప్పుడు 23 కేజీలు. విజయదశమి నాటికి అత్యంత శోభాయమానంగా తయారవుతుంది మా ఊళ్ళో అమ్మవారి దేవస్థానం. మన జిల్లాలోనే అతిపెద్ద దేవస్థానం. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యుల వారి ధర్మపత్ని సత్యవాణి గారి సంకల్పం ఎంత గొప్పదో కూడా ఈ యొక్క చూపెడుతుంది. ఆవిడ మహాతల్లి, మహాభక్తురాలు అమ్మవారికి. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, భక్తుల సెంటిమెంట్ అండి. మన భక్తుల సెంటిమెంట్ ఏంటన్నది నేను నా కళతో చూశాను. నేను ఎలా అంటే వారు ఇచ్చే ప్రతి గ్రాము బంగారం ఈ యుగాంతం వరకు అమ్ముంటుంది, దేవాలయం ఉంటుంది. ఎన్ని యుగాలైనా సరే అమ్మవారు ఒంటి మీద అలంకరించే బంగారం వారి యొక్క చేతి ద్వారా వచ్చిందని ఎంతో చక్కటి అనుభూతులు పొందుతున్నారు. మంచి సెంటిమెంట్ ఇది. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటామండి. అదేవిధంగా శాసనసభ్యుల వారు మరియు ఎన్విరాన్మెంట్ వారి సహకారంతో విజయదశమి నాటికి మొత్తం 23 కేజీల బంగారంతో చేయబడిన వస్తువులు కూడా అమ్మవారికి అలంకరించి మరింత సౌకర్యమానంగా మీ దేవస్థానాన్ని రూపుదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని అందరం కూడా సెలవు. అందరికీ నమస్కారం. మన అమ్మల కన్నా అమ్మ, మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ వారు ఈ పట్టణానికే కాక యావత్ భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న భక్తులకి వెల్లువెల్లిపోయింది. ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. ఎవరు ఏ కోరిక కోరితే
కోరికను ఖచ్చితంగా తీర్చుంది. అటువంటి తల్లి మన భీమవరం పట్టణంలో ఉండటం మన అదృష్టం. ఈ తల్లి మొత్తం స్వర్ణమయం అవ్వాలని ఆలోచనతో ఆవిడ అనుగ్రహించింది. 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇదే స్టేజ్ మీద ట్రస్టీ బోర్డు మెంబర్స్ ని ప్రకటించి యాదృచ్ఛికంగా ఆ తల్లి నాతో పలికించింది, బంగారు పట్టు చీర చేయించాలి అని నేను అనౌన్స్ చేశాను. ఆ 2009లో అనౌన్స్ చేసినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా 50 కేజీలతో అమ్మవారి ఒంటి మీద బంగారం వస్తువులు చేయించడం జరిగింది. తర్వాత 23 కేజీల బంగారం కూడబెట్టడం జరిగింది. 2019-24లో నేను శాసనసభ్యుడిగా లేనప్పుడు ఆ వస్తువు చేయడానికి వీడిపోలేదు. ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మా సోదరుడు డీసీ గారి ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని వస్తువులు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వస్తువులు తయారు చేయడానికి 100 సంవత్సరాలు అనుభవం ఉన్న కారుమూరి పెరుమాళ్ గుప్తా గారి ద్వారా ఈ ఆభరణాలు చేయడానికి ఈ రోజు వారికి అప్పగిస్తున్నాం. అంటే త్వరలో అమ్మవారు సంపూర్ణ స్వతంత్రమైన అవ్వబోతుంది. ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండటం ఒక మౌఢ్యం వారే. భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువులు ఎప్పుడూ 364 రోజుల్లో తల్లి ఒంటి మీద ఉంటాయి. తల్లి బంగారం మీద అయిపోతుంది. చూసే భక్తులకి తల్లి ఒళ్ళు జగిల్చంతే విధంగా కనిపిస్తుంది. అటువంటి తల్లి మన ప్రాంతంలో, మన దేవాలయాల పట్ల ఉంటాం. మన అందరి అదృష్టం. ఈ 23 కేజీల బంగారం అంటే దీని మీద సుమారుగా ఎంత వాల్యూ ఉంటే 35 కోట్లు. ఈరోజు అమ్మవారికి వస్తువులు చేయించడానికి ఇచ్చిన బంగారం 35 కోట్లు. అంటే అమ్మవారు సుమారుగా 100 కేజీల బంగారంతో వెలసిల్లుతుంది. 100 కేజీల బంగారం అంటే ఇప్పుడు వాల్యూ ప్రకారం 150 కోట్లు. అమ్మవారికి ఆ తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి ఆదేశాలతో మా నోటితోటి మాకు అనిపించింది. ఆ
ఆ మాట ఫలితమే ఈరోజు 150 కోట్ల రూపాయల ఆసుపత్రి అయింది. ఇది ఒక చరిత్ర. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే తల్లి అనుగ్రహం, దేవాదాయ ధర్మదాయ శాఖ వారి అనుమతులు ముఖ్యం. ఈ కార్యక్రమం చేయడానికి మన డీసీ గారు ఎంతో శ్రద్ధ వహించి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి ఈ వస్తువు చేయాలి అని ఆయన దేవాదాయ ధర్మదాయ శాఖ రూల్స్ కూడా పక్కకు పెట్టి వెంటనే మా మాటకి గౌరవించి ఈ వస్తువు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చారు. వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. వేమవరం గ్రామ దేవత 150 కోట్ల విలువైన బంగారంతో నిత్యము కలకల్లాడుతుందంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ ఎక్కడా లేదు. ఇటువంటి తల్లి అనుగ్రహంతో మనందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని, ఈ తల్లి అనుగ్రహంతో మన రాష్ట్రం మన దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా మొదటి నుంచి తల్లికి స్వర్ణమయం అనే కార్యక్రమం పెట్టిన కాడి నుంచి రమేష్ అగర్వాల్ గారు భారీ విరాళం ఇచ్చారు. ఎంత ఇచ్చానో అనేది ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన. ఇప్పుడు కూడా ఇంకా బ్యాలెన్స్ ఏమైనా పడితే ఆ మొత్తం నేను ఇచ్చి అమ్మవారికి స్వర్ణమయం చేస్తా అన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంతో మంది దాతలు, ఎంతో మంది భక్తులు ఈ 100 కేజీల బంగారానికి సహకరించారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ బోర్డు ఆధ్వర్యంలో, డీసీ గారి ఆధ్వర్యంలో త్వరలో అమ్మవారికి ఈ 23 కేజీల బంగారాన్ని వస్తువులుగా తయారు చేసి గ్రామానికి తెలియజేసి బహిరంగంగా ఏర్పాటు చేసి పత్రికల సహకారంతో వారి సమక్షంలో త్వరలో ఈ వస్తువు తయారు చేసి అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. ఆ రోజు పెద్ద ప్రోగ్రాం పెట్టి గ్రామస్తులు పట్టణవాసులందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేద్దాం, మీరందరూ సహకరించండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, గ్రామస్తులకి, పట్టణవాసులకి, మీడియా మిత్రులకి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ తెలియజేయవలసింది ఏంటంటే, ఒక మంచి మాట మాట్లాడితే, ఒక మంచి ఆశయం సంకల్పిస్తే అది ఎంత గొప్పదవుతుందో అమ్మవారి బంగారం అమ్మయ్యమే ఒక ఉదాహరణ. ఒక్క మాటతోటి 100 కేజీల బంగారం భక్తులు ఇచ్చారంటే అమ్మవారి మహిమ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. అటువంటి తల్లి ఆశీస్సులు కావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ వస్తువులు చేయడానికి ఈరోజు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం. వారి పేర్లు చెప్పండి. మామూలుగా వస్తు రూపంలో ఎవరైతే దాఖలు ఇచ్చారో ప్రతి రోజు కూడా వారి దగ్గర కలెక్ట్ చేసుకుని వారికి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ అంతా మన దగ్గరే ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదటి నుంచి ఖచ్చితంగా మొదటి నుంచి కూడా మేము డిస్ప్లే చేస్తాం. ఈ డౌట్ ఏంటంటే,
గ్రాము బంగారం భక్తుడిస్తే అది రసీదు రాసి ఒక కాపీ భక్తుడికి ఇచ్చి రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆ భక్తుడు ఎప్పుడైనా వచ్చి నేను అమ్మవారికి గ్రాము బంగారం ఇచ్చానంటే రిజిస్టర్ తీసి ఫలానా రోజున ఫలానా డేట్న ఇన్ని గంటలకు మీరు ఫలానా ఈవో గారి సమక్షంలో గ్రాము బంగారం ఇచ్చారని తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ఏమాత్రం ఇతర కార్యక్రమాలకు అవకాశం లేదు. అందరూ కూడా అమ్మవారి భక్తులు, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. నేనైతే మానవ మాతృల వల్ల జరిగే కార్యక్రమం కాదు ఇది. 100 కేజీలు బంగారు 150 కోట్ల విలువైన బంగారాన్ని అమ్మవారికి సమర్పించడం మన వల్ల ఏ పని కాదు. అది అమ్మవారి అనుగ్రహం, ఆ అమ్మవారి మహిమ. ఆ తల్లి ఏది కావాలో అది చేయించుకునే శక్తి ఆవిడకి ఉంది. ఆ శక్తితోటి ఏ టైంలో ఎవరి నోట్లోంచి ఏం పలికించాలో అనేది ఆ తల్లి అనుగ్రహం. 2009లో ఆ తల్లి స్టేజ్ మీద నేను అనుకోలేదు, ఇప్పటికీ నాకు తెలీదు. ఎందుకు అన్నానో అమ్మవారికి బంగారు చేయాలనే మాట ఆ తల్లి పలికించింది. ఆ తల్లి పలుకుతోటి ఈరోజు 100 కేజీలు బంగారు నిధులతో అమ్మవారు కలిసినందుకు మనం అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. పూర్వం చేసిన వస్తువులు ఏంటి, ఇంకా చేయవలసిన వస్తువులు ఏంటనేది చూసి మెజర్మెంట్లు తీసుకుని వీలైనంత వరకు దేవీ నవరాత్రికి అలంకరించడానికి ఆలోచన చేస్తాం. నేను శాసనసభ్యుడిగా ఉండగా అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్రంలో దేవతా గుడుల్లో 100 కేజీల బంగారంతో 364 రోజులు ఒంటి మీద ఉన్న దేవత ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్క తల్లి. కానీ ఈవిడికి ఒక ఇబ్బంది ఉంది, సరైన రక్షణ లేదు. 3 షిఫ్టులతోటి గన్మెన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది. దాని మీద కమిటీ చేశారు, ఆలోచన చేస్తున్నారు. త్వరలో 3 షిఫ్టులతోటి, ఒక్కో షిఫ్ట్కి 2 గన్మెన్లతోటి 3 షిఫ్ట్లు 324 గంటలు కూడా వెపన్స్ తోటి కాపలా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ ఒకసారి చూడండి, మీరు కొంచెం బ్యాక్ సార్. సార్ మీరు కొద్దిగా బ్యాక్. ఓకే ఇస్తాను. మొబైల్ తీయండి. సరే ఇటు చూడరండి, సరే ఇటు చూడరా. ఓకే అదే అదే